12 సంవత్సరాలు ప్రధానిగా పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ దేశ చరిత్రలో ప్రధానిగా అత్యధిక సంవత్సరాలు పాలించిన నెహ్రూ రికార్డ్స్ను బ్రేక్ చేసిన మోదీ, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా కేవలం టీ అమ్ముకునే కార్యకర్త ప్రధానిగా 12 సంవత్సరాలు దేశ ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. మోదీ ప్రభుత్వంలో కూడా నేను పనిచేసిన ఆయన నిర్ణయాలు వ్యూహాత్మకం. ప్రపంచంలో భారతదేశానికి భారతీయులకు ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం మోదీ నిర్ణయాలు. ఆయన పాలన, మోదీ పాలనలో అక్రమార్కులు, అవినీతిపరులు భయపడిపోతున్నారు. ప్రక్రియ ద్వారా గాది తప్పిన వ్యవస్థను సరిచేస్తున్నారు. 439 రోజులలో ఒక్కరోజు కూడా విరామం లేకుండా పనిచేసిన ఘనత మోదీది. మోదీ అంటే సింహస్వప్నం. మూడవసారి ప్రధాని కావడం సామాన్యమైన విషయానికి కాదు. గత ప్రభుత్వంలో మన సంస్కృతి వారసత్వం పట్టించుకోక ప్రాచ్యత సంస్కృతిని ప్రజలకు అలవాటు చేశారు. కానీ ఇప్పుడు ఆది పూర్తిగా మారిపోయింది. జహీరాబాద్కి NIMZ రావడానికి కారణం మోదీ ప్రభుత్వం. 2021 నుండి 26 వరకు 64,75,000 రైతులకు 50,000 కోట్ల రూపాయల సహకారం అందించారు అని అన్నారు. మాజీ ఎంపీ బీబీ పాటిల్ దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలే పార్టీలకు అతీతంగా మోదీను ప్రధానిని చేసిన దేశ ప్రజలు. 2014 నుండి 2026 వరకు ఎవ్వరూ సాధ్యం కాదు అన్న సమస్యలను కూడా సుసాధ్యం చేసిన నాయకుడు మోదీ అని అన్నారు. దేశంలో ప్రజల మద్దతుతో 12 సంవత్సరాలు పూర్తి చేసున్నాం. సబ్కా సత్ సబ్కా వికాస్తో దేశ అభివృద్ధిలో పాలుపంచుకున్నాం. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం వచ్చాక దాదాపు లక్షల కిలోమీటర్ల రైల్వే లైన్లను, మార్గాలను నిర్మించారు. ప్రధాని గ్రామీణ సడక్ యోజన ద్వారా దేశంలో ఉన్న అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యాలను కల్పించాం అని అన్నారు. బెంగాల్లో 96% పోలింగ్ చేయడం అంటే ఇది చాలా చారిత్రాత్మకమైంది. కారణం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా సుదృఢం చేసినారు. ఎలక్షన్ కమిషన్ సుదృఢం చేసినారు. సో అందువల్ల వ్యవస్థలను దృఢంగా చేయడం, అలాగే పరిపాలన అనేటువంటి దక్షతలో ఆయన నేను చూడినంత మటుకు ప్రధానమంత్రి 399 ఎన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా విరామం లేకుండా దేశ విదేశాలన్నింటినీ కూడా పర్యటన చేసినటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోడీ. అంటే ఒక తల ఎత్తుకొని మన వారసత్వాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి వాతావరణం నిర్మాణం చేయడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మిగాలే మనస్తత్వంతో ఉన్నటువంటి మేధావులు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి మేధావులందరూ ఇప్పటికీ అనేకమైనటువంటి వ్యాసాలు రాస్తూనే ఉన్నారు, అనేకమైనటువంటి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ వారేటిని కూడా పట్టించుకోకుండా ఆయన తీసుకున్నటువంటి దారిలో ఆయన ముందుకు ప్రయాణం చేయడమే ఆయన గొప్ప విజయంగా నేను భావిస్తా ఉన్నాను. మోడీ గారు ఏం చేశారు? 8 మంది ఎంపీ నుండి ఏం చేసినారు అని అడుగుతున్నారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా. ఇవాళ జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ టెక్స్టైల్ పార్క్ వచ్చిందంటే నరేంద్ర మోడీ గారు. అందుకనే వారు తెలంగాణ కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యంగా ఈ రైతులకు ఉన్నటువంటి గత 5 సంవత్సరాల్లో 2021 నుంచి 2026 వరకు 64,75,000 మంది రైతులకు వారు 50,000 కోట్ల రూపాయలు వాళ్ళకు పెట్టుబడి సహాయం చేశారు. డైరెక్ట్గా ఇది రైతులకు చేరింది, తెలంగాణ రైతులకు చేరింది. అలాగే ప్రధానమంత్రి ముద్రా యోజన
చిన్న వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, కిరాణా దుకాణం చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ ముద్రా యోజనలో ఏదైతే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్తున్నాను. 12 साल के इस कार्यक्रम पे आए चीफ गेस्ट ऑनरेबल गवर्नर साहब, हमारे माजी मंत्री, केंद्रीय मंत्री बंडारू दत्तात्रेय साहब, हमारे जिला के जिला अध्यक्ष गोदावरी मैडम, उसी के साथ साथ हमारे स्पोक्स पर्सन विठल साहब, और मंच पे उपस्थित सभी हमारे जनरल सेक्रेटरी, वाइस प्रेसिडेंट, सभी हमारे संगारेड्डी डिस्ट्रिक्ट के सभी स्टेट बॉडी के सभी लोगों को, प्रेस मीडिया को बहुत बहुत नमस्कार और धन्यवाद। सबसे खुशी की बात है कि आज हम 12 साल पूरे करके भारत देश में प्रजा के साथ रह के काम करने का काम किए हुए सबका साथ, सबका विकास, सबका प्रवास, सबका विश्वास के साथ हम लोगों ने पिछले 12 साल देश का विकास करने के लिए, विकसित भारत करने के लिए काम किए हुए हैं। उसमें का हिस्सा बोले तो कल ही हम लोगों ने जहराबाद में एक प्रेस मीट लगा के बुलेट ट्रेन के बारे में बात कर रहे थे। न्यूज़ इंडस्ट्री देने का काम, न्यूज़ इंडस्ट्री का डेवलपमेंट होने का काम हमारे सरकार के कार्यकाल में बहुत सारा हो गए सो, लैंड एक्विजिशन भी हो गए सो है। उसको रिसेंटली 2 बार प्राइम मिनिस्टर की तरफ से या केंद्र सरकार की तरफ से फंड्स भी अलॉटमेंट करे सो। तो आज 12 साल पूरे करने के कम से कम 4,399 डेज प्रधानमंत्री भारत की सेवा की सो है। उन्होंने ये सेवा करने के टाइम पे जनता और देश के नेतृत्व को एक साथ मिला के काम करने का काम किया सो है। डेफिनेटली ये सब करने के टाइम पे प्रायोरिटीज़ कुछ थे कि जैसा हम लोग बुलेट ट्रेन पूछ रहे तो इसका मतलब क्या है? डेवलपमेंट बोले तो रोड की ज़रूरत होती, रोड के बाद से भी डेवलपमेंट शुरू हो जाती है। इसलिए सबसे मैं पहले हमारे पीएम गति शक्ति योजना के बारे में बताना चाहता हूँ। पीएम गति शक्ति योजना में सभी तरह के नेशनल हाईवेज है, वाटरवेज है, एयरवेज है, सभी उसमें आते हैं। उसमें नेशनल हाईवे की बात करेंगे तो 2014 के पहले 7 साल के कार्यकाल में 91,827 किलोमीटर हाईवेज बन गए थे। 2026 में 1,46,000 किलोमीटर रोडवेज बन गए। सो करीबन उससे करीब दो गुना रोड संख्या 12 साल में बना के भारत देश का विकास करने के लिए काम करने का काम किया सो है। उसी के साथ साथ आज जो रोड बनने का जो पर डे का जो ग्राफ है तो 34 किलोमीटर रोज हम आज रोड बनाते। पहले पीछे के कार्यकाल में 11.6 किलोमीटर ही रोड बनता था पर डे। इस तरीके का वो डाटा है, वो आपके सामने रखना चाहता हूँ। मतलब बोलने में मतलब कि 12 साल में हमारा जो काम करने का जो स्पीड है 3 गुना, 11 किलोमीटर से लेकर 34 किलोमीटर तक गया। बोलते 3 गुना हमने रोड बनाए सो है। उसमें गडकरी साहब जैसे अच्छे विजनरी लीडर है जो आगे की सोच रखते हैं, आगे का एक इनोवेटिव आइडियाज़ उनके पास रहते हैं, इसलिए हम ये लोग ये अचीव कर सके। इसलिए भी हम भारत देश के प्रधानमंत्री को धन्यवाद देना चाहिए। उसी के साथ साथ हम बुलेट ट्रेन के लिए हम जो कोशिश कर रहे हैं उसका भी एक पार्ट है कि जो कम्युनिकेशन बढ़ेगा, ट्रांसपोर्ट बढ़ेगा तो उसका रेवेन्यू बढ़ेगा तो एम्प्लॉयमेंट बढ़ेगा। इस तरीके से काम करते रहते हैं। अब सबसे पहले तो ग्रामीण लोगों के लिए प्राइम मिनिस्टर ग्राम सड़क योजना पिछले सरकार के, हमारे बीजेपी सरकार के टाइम पे, अटल बिहारी वाजपेयी के टाइम पे लेके आए थे। उस टाइम पे हम लोगों ने 4 लाख किलोमीटर का रोड जो 2014 तक बने, तो आज हम 8 लाख किलोमीटर रोड ग्रामीण एरिया में बना के हमारे किसानों को और ग्रामीण लोगों को रहने की सुविधा देने का काम किया उसमें। वो भी कम से कम उनका 3 घंटे का जर्नी अभी हो रहा, जो पहले 8 घंटे 10 घंटे जो लगते थे उसमें 8 घंटे 10 घंटे से 3 घंटे में उन्हें शहर तक, जिला हेडक्वार्टर तक आने का काम कर सकें। मेट्रो रेल के बारे में बताएंगे तो अभी नंबर ऑफ सिटीज़ पहले 5 ही मेट्रो रेलवेज थे 2014 के पहले। आज 2026 में हम 26 सिटी में मेट्रो रेल लाने का काम किया। सो करीबन 21 सिटी में नए मेट्रो रेल इस कार्यकाल में 12 साल के पीरियड में हम लोगों ने लेके आए। सो मेट्रो का नेटवर्क 248 किलोमीटर था, आज हमारे पास 1095 किलोमीटर की लंबाई का मेट्रो भारत देश में